ఆ గ్రామం అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తుంది. చేయి తిరిగిన కళాకారుల నైపుణ్యం దేశ విదేశీయులను ఆకట్టుకుంటుంది. 4 తరాలుగా సాంప్రదాయ బొమ్మల తయారీలో ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. అవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు జాతీయ స్థాయిలో గ్రామానికి అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఏటికొప్పాక హస్తకళా వైభవంపై స్పెషల్ లుక్. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తయారయ్యే లక్కబొమ్మల వైభవమే ఈ గ్రామాన్ని దేశ విదేశీయులకు పరిచయం చేసింది. ఇండియన్ క్రాఫ్ట్స్లో పూర్తిస్థాయి సాంప్రదాయబద్ధంగా రూపుదిద్దుకునే ఈ బొమ్మలు చెయ్యి తిరిగిన హస్తకళా నైపుణ్యానికి ప్రతీక. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చెక్క బొమ్మలకి ప్రాణం పోస్తారు ఇక్కడి కళాకారులు. వీళ్ల ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసును ఆకర్షించాయి ఈ లక్క బొమ్మలు. సహజ రంగులు, లక్క, అంకుడు కర్రతో రూపుదిద్దుకునే కొప్పాక బొమ్మలు ఢిల్లీ వీధుల్లో సగర్వంగా నిలబడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని నమూనా సృష్టికర్త గొరసా సంతోష్ కుమార్. లేపాక్షిలో దొరికే లక్క బొమ్మలకు ప్రధాన సరఫరాదారుడు ఈయనే. ఏటా మహారాష్ట్రలోని మహాత్మాగాంధీ గ్రామీణ టెక్నాలజీ సెంటర్లో 2 నెలల పాటు కళలపై శిక్షణ ఇస్తూ ఉంటారు. దీనిలో భాగంగా నన్ను ఎంపిక చేసుకోవడానికి కారణాలు ముఖ్యంగా ఇదివరకు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్లో మహారాష్ట్రలో వర్క్ చేయడం జరిగింది. అక్కడ ట్రైబల్స్కి కొంతమందికి నేను ఈ వర్క్ నేర్పించి జీవనోపాధి కలిగేలాగా నేను చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి నా తోటి కళాకారులకు కూడా చాలామందికి స్టేట్ అవార్డులు, నేషనల్ అవార్డులు కూడా మా ఊర్లో వచ్చాయి. అవన్నీ రావడంతో నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళని ఇంకా నేను ఏదైనా కొత్తగా చేయాలని చెప్పి కొత్త ఐటమ్స్ చేయడం, వాటి ద్వారా నన్ను గవర్నమెంట్ గుర్తించడం, ఆ గుర్తింపు ద్వారా నేను నమూనాను తయారు చేయడం అన్నది జరిగింది సార్. 400 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్న 150 కుటుంబాలు ఏటికొప్పాకలో ఉన్నాయి. కార్పొరేట్, చైనా కంపెనీల నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్కబొమ్మ ఖ్యాతి పెరిగిందే తప్ప తగ్గలేదు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడేలా అద్భుతమైన బొమ్మలతో శకటం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు ఏటికొప్పాకను ఎంచుకున్నారు. అంకుడు కర్రతో తయారు చేసిన గణపతి, బాలాజీ, హరిదాసు, పల్లె అందాలు, పురోహితులు, హిందూ వివాహ ఘట్టం వంటి 30కి పైగా బొమ్మలు ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసి రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్ర శకటంగా ప్రదర్శనకు నిలిపింది ఏపీ ప్రభుత్వం. ఇక్కడ ఆర్టిజన్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ వర్క్ ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇప్పటికి చాలా పేరుందండి. ఏటికొప్పాక అంటే ముందుగా బొమ్మల ప్రసిద్ధి. ఈ బొమ్మలకి ఇప్పుడు ఈ కవాతుతో మాకు ఇంకా ప్రసిద్ధిగాంచింది. మా ఆనందం కళ్ళల్లో కనిపిస్తుందండి. ఈ వర్క్ మేము చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా బొమ్మలు ఎంపికైనందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది. లక్క బొమ్మ అంటే కేవలం అందమే కాదు, అదో సెంటిమెంట్. ఉత్తరాంధ్రలో ఏ ఆడపిల్లకు పెళ్లి జరిగినా ఇక్కడ తయారైన చెక్క కుంకుమ భరిణ ఇచ్చి పంపడం ఆనవాయితీ. ఈ తరహా కళతో జాతీయ స్థాయికి వెళ్లిన సంతోష్ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న హస్తకళకు మరింత పదును పెట్టారు. ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక అవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.